కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ఎవరు ఊహించని నేతకు అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పచెప్పింది. నితిన్ నవీన్ సింహాను బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. అసలు ఎవరి నవీన్ సింహ? పార్టీలో మహామహులు సీనియర్లు ఇంతమంది ఉండగా అధినాయకత్వం నవీన్ను నియమించడానికి కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. బీజేపీ అధిష్టానం బీహార్కు చెందిన 45 ఏళ్ల నాయకుడు నితిన్ నవీన్ సిన్హాను పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నితీష్ కుమార్ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీజేపీ అధినాయకత్వం ఆయన్ను భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లెఫ్టినెంట్గా చేర్చింది. ఈ మేరకు పార్లమెంటరీ బోర్డు నిర్ణయించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. రాష్ట్రాల్లో తప్పిస్తే జాతీయ స్థాయిలో ఇలాంటి నియామకం ఇది రెండోసారి మాత్రమే. గతంలో నడ్డా కూడా ఇలాంటి పదవిలోకి మొదటిసారిగా వచ్చారు. ఆయన పదవీకాలం ఇప్పటికే ముగియగా ప్రస్తుతం పొడిగింపులో ఉన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీహార్ సరిహద్దుల్లోని పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ప్రభావం చూపే ఉద్దేశంతో ఇప్పుడు సిన్హాను అనూహ్యంగా తెరమీదికి వచ్చినట్లు భావిస్తున్నారు. వచ్చే జనవరి 14 తర్వాత సిన్హాను లాంఛనంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. చిన్న వయసులోనే పార్టీ పగ్గాలు చేపట్టిన వారిలో ఒకరిగా బీహార్ నుంచి పార్టీలో ఆ స్థాయికి చేరిన తొలి నేతగా ఆయన నిలుస్తారు. ఏప్రిల్లో జరగబోయే పార్టీ జాతీయ మండలి సమావేశం ఆయన ఎన్నికను ధృవీకరిస్తుంది. కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నవీన్ సిన్హాకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. ఇటీవలి ఎన్నికల్లో బీహార్లోని బాంకీపూర్ నుంచి ఐదోసారి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. ప్రముఖ సినీ నటుడు శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హాపై 84,000 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఇదివరకు పార్టీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఛత్తీస్గఢ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసి అక్కడ బీజేపీను అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు. నవీన్ తండ్రి నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా బీహార్ బీజేపీలో పెద్ద నేతగా గుర్తింపు పొందారు. 2005లో తండ్రి ఆకస్మిక మరణంతో నితిన్ 26 ఏళ్ల వయసులో ఎన్నికల రంగంలో అడుగుపెట్టారు. 2006లో జరిగిన ఉప ఎన్నికలలో తొలిసారి గెలిచిన ఆయన ఆ తర్వాత ఎన్నడూ ఓటమి చవి చూడలేదు. బీజేపీకి ఇటీవల గొప్ప విజయాన్ని సాధించి పెట్టిన బీహార్ను గౌరవించడంతో పాటు తొలి నుంచి విధేయులుగా విధారహితులుగా ఉంటూ బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించేవారని పార్టీ గుర్తిస్తుందనే సందేశాన్ని చాటడానికే నాయకత్వం ఆయన్ని ఉన్నత పదవికి ఎంపిక చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పాటు యువ నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొంటున్నారు. 1980 మే 23న రాంచీలో జన్మించిన నవీన్ సిన్హా విద్యాభ్యాసం ఢిల్లీలో పూర్తయింది. నవీన్ కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేసే కార్యకర్తగా నవీన్ మంచి గుర్తింపు పొందారు. ఆయనకు సంస్థాగతంగా మంచి అనుభవం ఉంది. అద్భుతమైన రికార్డు ఉంది. ఆయన పనితీరు రానున్న కాలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నాను అని ప్రధాని ఎక్స్లో పేర్కొన్నారు. జేపీ నడ్డా కూడా నవీన్ను అభినందిస్తూ ఆయన నేతృత్వంలో పార్టీ సరికొత్త ఎత్తులకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.